ప్రస్తుత ఐపీఎల్ రీస్టార్ట్ చాలా ఆసక్తికరంగా మారింది. రీస్టార్ట్ తర్వాత జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఎటు తేలలేకుండా పోయింది. అయితే ఈ రోజు జైపూర్ వేదికగా జరిగే రాజస్థాన్ పంజాబ్ మ్యాచ్ తో ఏ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్తుందో ఓ క్లారిటీ వస్తుంది. మధ్యాహ్నం 3:30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారనుంది. నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ దక్కింది. దాంతో తాజా పాయింట్ల పట్టిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 17 పాయింట్లతో టేబుల్లో టాప్ లో నిలవగా కోల్కతా నైట్ రైడర్స్ 12 పాయింట్లతో ఎలిమినేట్ అయింది. ఈ రోజు జరిగే మ్యాచ్ ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గెలిచి పంజాబ్ కింగ్స్ ఓడిపోతే బెనిఫిట్ మొత్తం ఆర్సీబీకే ఉంటుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడితే 15 పాయింట్లతో మూడో స్థానంలోనే ఉండగా ఆర్సీబీ 17 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా పంజాబ్ కింగ్స్ పై మంచి రికార్డే సాధించింది. ఈ సీజన్ లో రాజస్థాన్ గెలిచిన 3 మ్యాచ్ల్లో ఒకటి పంజాబ్ పై ఘన విజయం సాధించింది. పంజాబ్ హోమ్ గ్రౌండ్ లోనే ఆ జట్టును రాజస్థాన్ చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్స్ వెళ్లాలనుకుంటున్న పంజాబ్ ఆశలపై రాజస్థాన్ ఎక్కడ నీళ్లు పోస్తుందోనని ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారు. అయితే రాజస్థాన్ జట్టులో జోఫ్రా ఆర్చర్ లేకపోవడం పంజాబ్ కు కలిసి వచ్చే అంశం. అదే విధంగా కొన్ని మ్యాచ్లకు డగౌట్ కే పరిమితమైన సంజు శాంసన్ రాకతో రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్ గా అయింది. మరి ఈ రోజు మ్యాచ్ లో పంజాబ్ రాజస్థాన్ కు షాక్ ఇస్తుందా లేక పంజాబ్ విజయ పరంపరను కొనసాగిస్తుందా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇకపోతే ఇదే రోజు మరో మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 ఢిల్లీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే డైరెక్ట్ గా ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ముంబైని వెనక్కి నెట్టి టాప్ 4 లోకి అడుగు పెడుతుంది.